కోటబొమ్మాలిలో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలకు ఈ నెల 23-24 తేదీల్లో డి జోడీ జబర్దస్త్ టీంతో ప్రదర్శన నిర్వహించినట్లు ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు కృషితో 3 కోట్ల వ్యయంతో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాన్ చేయడం జరిగింది. లేజర్ షో కూడా 24వ తారీఖున ప్లాన్ చేయడం జరిగింది. లేజర్ బీమ్, ప్రొజెక్షన్ బీమ్, అట్మాస్ఫియరిక్ బీమ్ ద్వారా పబ్లిక్ కి లేజర్ యొక్క కన్నుల విందు కనిపించాలనే ఉద్దేశంతో 24వ తారీఖున ప్లాన్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలను కూడా ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. అంటే 21వ తారీఖున స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభించి 24వ తారీఖున ముగించడం. గత సంవత్సరంతో పోల్చుకుంటే విజేతల యొక్క ప్రైజ్ మనీని కూడా పెంచడం జరిగింది అండి. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా గౌరవ మంత్రివర్యులు ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసినట్టు వాటర్ కానీ, మజ్జిగ కానీ, చిన్నపిల్లలకి పాలు కానీ ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తోసుకోకుండా దర్శనం సాఫీగా అయ్యేటట్లు పోలీసు వాళ్ళు క్యూ మేనేజ్మెంట్ సిస్టాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ దర్శనాలు, 20 రూపాయల దర్శనాలు, 50 రూపాయల దర్శనాలు, విఐపి ఇన్విటేషన్స్, వివిఐపి ఇన్విటేషన్స్తో 5 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1500 మందిని 5 క్యూ లైన్లు మేము అకామిడేట్ చేయగలము. సో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనము అయ్యేటట్లు పోలీసుల వాళ్ళు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. విఐపి ఇన్విటేషన్ ఎవరికైతే ఇచ్చారో ఆ ఇన్విటేషన్ తీసుకొని వస్తే ఆ రోజు గుడి దగ్గర నుంచి విఐపి ఇన్విటేషన్ స్పెషల్ లైన్ ద్వారా వాళ్ళకి దర్శనము కల్పించడం జరుగుతుంది. ఫ్రీ 20 రూపాయలు, 50 రూపాయలు 3 లైన్లు ఒక దగ్గరే ప్రారంభం అవుతాయి. సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని అధికార యంత్రాంగానికి సహకరిస్తే అందరికీ కూడా దర్శన భాగ్యం, అమ్మవారి దర్శన భాగ్యం బాగా కలిగేటట్లు అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తుందండి. పోలీసు వారు సుమారు 1000 మంది మన జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ని డ్రా చేసి స్పెషల్ పార్టీని, రోప్ పార్టీని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, దర్శనంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసము గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాల అనుసారము అన్నీ కూడా చేయడం జరిగింది అండి.